కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇవే అంశాల గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు, నమస్తే సార్. పాపిరెడ్డి గారు, పాపిరెడ్డి గారు నా వాయిస్ వినబడుతుందా? మాట్లాడండి. ఎస్. పాపిరెడ్డి గారు, ఎలా చూడాలి? రేవంత్ రెడ్డి గారు 4 రోజుల పాటు తెలంగాణ ముఖ్యమంత్రి 4 రోజుల పాటు జనాల్లో ఉండేందుకు సిద్ధమయ్యారు. పంచాయతీ ఎన్నికల గెలిపే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్దే హవా కనబడుతుందంటారా? ఏమంటారు మీరు? ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు అంటే నేను వేరే ఉద్దేశంతో అంటలేను, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా బహుశా ఇంకొక వారం రోజులైతే 2 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి, ఇప్పుడు నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారికి కొంత ప్రభుత్వం మీద కానీ పార్టీ మీద కానీ కొంత పట్టు వస్తున్నట్టుగా అనబడుతున్నది. కానీ ఇంకా మొత్తం వచ్చిందా రాలేదని తర్వాత జరిగే పరిణామాలు ఎట్లుంటే దాంతో తెలుస్తుంది. కానీ ఒకటేంటంటే తన మొన్న జూబ్లీ హిల్స్ యొక్క గెలుపు ఉన్న ఒక ప్రస్తావన నుంచి మొదలైన ఆయన ఆత్మవిశ్వాసం ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో దాన్ని ఇంకా సుస్థిరం చేసుకోవాలి. తర్వాత నేను ముఖ్యమంత్రిగా మొత్తం రాష్ట్రాన్ని తిరగాలి, నేను ఒక ముఖ్యమంత్రిగా ప్రజలతోని ఏదైతే ఈ ప్రభుత్వం ఉన్నది, ముఖ్యమంత్రి అనే ఒక పదవి ఉన్నది, అది ఉన్నది అని అనిపించుకోవడానికి కోసం కూడా ఆయన తిరుగుతున్నాడు. ఒకటేంటంటే నేను ఇంతకుముందు లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు ఇది పంచాయతీరాజ్ ఎలక్షన్స్లలో ఇది మొదటి ఘట్టం. ఈ మొదటి ఘట్టము ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో పార్టీ రహితంగా జరిగే ఎలక్షన్స్. పార్టీ రహితంగా జరిగే ఎలక్షన్స్ కాబట్టి సహజంగానే ఏ పార్టీ గెలుస్తుంది అనేది చెప్పడం అనేది మనకు సాధ్యం కాదు. ఎందుకంటే అందరు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. కొందరు కాంగ్రెస్ 2-3 పోటీ చేయొచ్చు, బీఆర్ఎస్ నుంచి చేయొచ్చు, బీజేపీ నుంచి చేయొచ్చు. ఇది ఇండిపెండెంట్ జరిగేది ఏంటంటే ఇది ఏదైతే ఈ మనం లెక్కలు ఏవైతే ఉన్నాయో ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ గెలవదు అనేది చెప్పడం కష్టం. రెండోది ఏంటంటే గత మన చరిత్ర లోకల్ ఎలక్షన్స్, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఇవి పెద్ద ఎత్తున చూసుకున్నప్పుడు కూడా పార్టీ రహితంగా జరిగినప్పుడు, పార్టీ రహితంగా అంటే పార్టీలెస్గా ఎప్పుడు కూడా అధికార పార్టీ, అదే పార్టీ అయినా కూడా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, అధికార పార్టీ పెద్ద ఎత్తున గెలవడం జరిగింది. నేను ఈసారి నా ఉద్దేశంలో ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఈ కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పుకోవడానికి ఒకటే ఒక ఆధారం ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేదా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరికైతే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అంటే ఇక్కడ పార్టీ టికెట్ ఇచ్చేది ఉండదు, కానీ ఎవరికైతే వాళ్ళ స్పాన్సర్డ్ అంటే వాళ్ళ మద్దతుతోని పోటీ చేస్తారు వాళ్ళనే అట్లా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అట్లనే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే మద్దతుదారులుగా పోటీ చేసే క్యాండిడేట్స్ అవి కూడా ఏమవుతుందంటే అది ఎవరు ఎట్లా అన్నది కూడా తెలవడం కష్టం అవుతుంది. అయితే నేను నా ఉద్దేశంలో నేను గట్టిగా నాకు ఉన్న అవగాహన, నాకున్నంత గత అనుభవం చూస్తే ఈసారి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుంది. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, ప్రభుత్వం గొప్పగా చేసిందని కూడా జనాలు అనుకోకపోయినప్పటికీ కూడా ఒకటేంటంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చూస్తే మాత్రం కొంత, ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. గెలిచిన ప్రజాప్రతినిధులు ఎవరైతే సర్పంచులు ఉంటారో వాళ్ళకు ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం యొక్క అవసరం ఉంటుంది. అటు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే వెల్ఫేర్ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే పాపిరెడ్డి గారు ప్రధానంగా చూసుకుంటే మీరన్నట్టు రేవంత్ రెడ్డి గారు గత స్టార్టింగ్ నుంచి కాకపోయినా గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి తన మార్క్ రాజకీయం చూపిస్తున్నారు అనుకోవచ్చా? ఉదాహరణకు ఎస్సీ వర్గీకరణలో తాము ముందు స్టెప్ తీసుకోవడం కావచ్చు, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ని వెనక్కి నెట్టే విధంగా బీసీ అనే నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా వాళ్ళు ఒత్తిడిలోకి తీసుకెళ్ళడం, బీఆర్ఎస్ని బీజేపీ వీటన్నిటిలో కూడా ఎత్తుకు పై ఎత్తు వేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనుకోవచ్చా? తన మార్క్ రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటేంటంటే ఆయనకు దాదాపుగా 2 సంవత్సరాల ముఖ్యమంత్రి ఒక అనుభవం, ఒక స్థానం తర్వాత ఇప్పుడు కొంత పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ
అధికార యంత్రాంగం మీద కానీ కొంత పట్టు వస్తుంటే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీ కేటగిరైజేషన్లో కూడా, ఎందుకంటే ఎస్సీ కేటగిరైజేషన్ తొందరగా మన దగ్గర ఎందుకు జరిగిందంటే అసలు ఈ ఆ, ఇది స్టార్ట్ అయిందే మన దగ్గర స్టార్ట్ అయింది. ఇది ఏబిసిటీ కావాలి అన్నది మన దగ్గరనే మొదలైంది. ఇది ఎస్సీ వర్గీకరణ అనేది మందకృష్ణ మాదిగ గారు మొదలుపెట్టింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలుపెట్టింది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా ఇక్కడ జరిగింది. రెండోది ఏంటంటే బీసీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ అనేది అది ఒక విధంగా కాంగ్రెస్ జాతీయ పాలసీ ఇక్కడ కూడా పెట్టింది కాబట్టి ఈ పంచాయతీ ఎలక్షన్స్లో దాన్ని వాడుకోవడము, తర్వాత ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ఓ ఎత్తుగడగా బీసీ రిజర్వేషన్ అది రాదు అని తెలిసినప్పటికీ కూడా ఎందుకు పెట్టారంటే మీరు అన్నట్టు మిగతా పార్టీలను కొంత రాజకీయంగా ఏది వాళ్ళను కార్నర్ చేయడము, లేకపోతే రాజకీయంగా వాళ్ళను కొంత బలహీనపరిచే ఎత్తుగడలోనే చేశారు కాబట్టి అది